అందరికీ నమస్తే. నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మీ అందరికీ తెలుసు, అట్టహాసంగా జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి అని అనిపించుకోవాలన్న ప్రయత్నంతో గౌరవనీయులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించబోతున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గతంలో ఎలక్షన్ టైంలో దళితుల పక్షపాతిని, ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల పక్షపాతిని, మీ అందరినీ ఉద్ధరించడానికి, మీకు మేలు చేయడానికి నేను అధికారం చేజిక్కించుకొని తద్వారా మీకు మేలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దక్కించుకున్న తర్వాత వాళ్ళ జీవితాలతో ఎలా ఆటలాడారో, వాళ్ళని బలి పశువులను ఎలా చేశారో అనే విషయాలని కనుమరుగు చేయడం కోసం కొత్త స్ట్రాటజీతో ఈరోజు విగ్రహావిష్కరణ చేస్తూ అంతెత్తు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రజల ముందర పెడుతూ ఆయన చేసిన దాష్టికాలను ఆ విగ్రహం వెనుక కనుమరుగు చేసే విధానంగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఈరోజు ప్రజలు ఎంత కనువిప్పు కలిగించేలాగా ఉన్నారు, వాళ్ళు ఆయన చేసిన దాష్టికాలను మర్చిపోవట్లేదన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఒక్కొక్క మహిళ ఈరోజు బలైపోతూ ఉంటే, రాష్ట్రంలో మిస్ అయిపోతూ ఉంటే, తన క్యాడర్ చేత అన్యాయంగా ఇబ్బందులు పడుతూ అఘాయిత్యాలకు గురైపోతూ, దాంట్లో అత్యధిక శాతం మహిళలు దళితులై ఏటేటా వాళ్ళ శాతం పెరిగిపోతూ 40% పైగా అఘాయిత్యాలు జరుగుతూ రాష్ట్రాలన్నింటిలో కల్లా ఏపీనే ముందంజలో ఉంది క్రైమ్లో అని చెప్తూ ఉన్న, నిమ్మకు నీరెత్తినట్టు ఉండి అరాకొరా జరుగుతుంటే ఆగిత్యం చెయ్యాలా అనే మహిళా మంత్రులు, మహిళా హోమ్ మినిస్టర్లని తన కంచుకోటలో పెట్టుకొని వాళ్ళ చేత వాగిస్తూ తను కూడా నోరు జారే ఆ మాట అని ఈరోజు మహిళా పక్షపాతిగా, దళితుల పక్షపాతిగా ఏ విధమైన న్యాయం చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అలాగే విదేశీ విద్యకు దూరం చేసి, ఈవెన్ అంబేద్కర్ గారి పేరును కూడా తీసేసి తన పేరును పెట్టుకొని ఏ విధంగా అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నారో, ఈరోజు ఆ బిడ్డలు చదువుకోలేని స్థితిలో ఉంటే ఈరోజు మీరు 400 కోట్లు విగ్రహానికి కేటాయించారు, సంతోషం. కానీ అదే బిడ్డలు చదువులకి 150 కోట్లు ఎందుకు కేటాయించడానికి మీకు మనసు రాలేదో, ఏ విధంగా మీరు దళిత బడుగు బలహీన వర్గాల పక్షపాతో కూడా ఒక్కసారి గుర్తు చేస్తాను. మరొక విషయం, అనంతబాబు అనే వ్యక్తి సాక్షాత్తు నేనే ఆ వ్యక్తిని హత్య చేశాను, డోర్ డెలివరీ చేశానని ఒప్పుకుంటే, అటువంటి వ్యక్తికి శాలువాలు కప్పి నీ క్యాడర్లో పెట్టుకున్న వ్యక్తివి నువ్వు ఎలా దళిత పక్షపాతి అవుతావు? అన్యాయంగా ఆ ఆడబిడ్డ భర్తని కోల్పోయి ఆమె బాధపడుతుంటే ఆమెకు న్యాయం చేయకుండా నీ క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం చేసిన నువ్వెలా దళిత పక్షపాతి అవుతావు? ఒకసారి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. మరొక విషయం, న్యాయంగా ప్రభుత్వం చేయాల్సిన వ్యవస్థల్ని సరిగ్గా పనిచేయనిచ్చుకుంటే మాస్కులు అందుబాటులో లేవు, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఒక డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి వాపోతే ఆయన్ని పిచ్చోడి కింద ముద్ర వేసి రోడ్డు మీద ఈడ్చిచ్చి కొట్టిన దాఖలాలు మేము మర్చిపోలేదు అనుకుంటున్నారా? ఎస్టీ ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం మీరు కాదా? ఈరోజు సాక్షాత్తు మీ ప్రభుత్వం నిలబడడానికి ఏకైక కారణమైన వ్యక్తులు బడుగు బలహీన వర్గాలు. వాళ్ళు మీకున్న పెద్ద ఓట్ బ్యాంక్, వాళ్ళను వాడుకొని వాళ్ళ ఓట్ బ్యాంక్ యూటిలైజ్ చేసుకొని ఈరోజు ఒక విగ్రహం రూపంలో ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాల్ని పక్కన పెట్టి కులాల మధ్య చిచ్చులు పెట్టి కుల ప్రస్తావన తేకుండానే కులాలను వాడుకొని కుమ్ములాటలు చేసిన మీ ప్రభుత్వ తీరుని మర్చిపోతారనుకుంటున్నారా? వాళ్ళకు కేటాయించాల్సిన నిధుల్ని డైవర్ట్ చేస్తూ, వాళ్ళ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తూ, నామమాత్ర పదవుల్లో వాళ్ళని కూర్చోబెట్టి, ఒకవేళ పెద్ద పదవులు వాళ్ళకు కట్టబెట్టినా పవర్ మీ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని ఆటాడించిన మీ తీరుని వాళ్ళు మర్చిపోతారనుకుంటున్నారా? అంబేద్కర్ గారంటే ఒక మహనీయుడు. ఆయన ఆశయ సాధకులుగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం అందించాల్సిన మీరు ఆయన విగ్రహం చాటున ఇన్ని అరాచకాలు చేసి ఒక విగ్రహం పెట్టి వాళ్ళ మన్ననలు పొందుతామంటే ప్రజలు ఏమన్నా వెర్రోలు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యాడర్ ఏమన్నా వెర్రి పుష్పాలను మమ్మల్ని చేయాలనుకుంటే మీరు వెర్రోలు అవుతారు. ఇంకొక విషయం ఏమంటే, సామాజిక సాధికారత ఇలాంటి పదాలు మీ డిక్షనరీలు లేవు. దోచుకో, దాచుకో, పంచుకో, అక్రమంగా అఘాయిత్యాలకు పాడే వాళ్ళని కాపు కాసుకో. ఇటువంటి ప్రభుత్వం మీరు. అంబేద్కర్ ఆశయ సాధకులను చెప్పుకుంటూ మీరు సిగ్గులేని నీతిమాలిన చర్యలను ప్రజలు మర్చిపోకుండా ఉండరు. మీకు గట్టి జవాబు అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా రాబో ఎన్నికల్లో చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై భీమ్, జై